అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో, థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది గదా! నేను ఉగాది వీడియో షూట్ చేస్తున్నాననమాట. ఉగాది వ్లాగ్. సో, మా ఊర్లో జాతర స్పెషల్ అనమాట. ఫస్ట్ రోజు కళ్యాణం, సెకండ్ రోజేమో అన్నదానం చేస్తారు. అదంతా కూడా ఇయాలటి వ్లాగ్‌లో మీరు చూడబోతున్నారు. సో, సమ్మర్ స్టార్ట్ అయ్యింది. అండ్ దట్ టూ ఊర్లల్లో సమ్మర్ అంటే ఇంకెంత వేడుంటదో మీ అందరికీ తెలిసిందే గదా! సో, సమ్మర్‌లో స్కిన్ కేర్ అనేది ఇంకా ముఖ్యం. మరి మీరందరూ సమ్మర్ స్కిన్ కేర్‌కి ప్రిపేర్ అయ్యి ఉన్నారా? సో, నేను నా సమ్మర్ స్కిన్ కేర్‌తోని ప్రిపేర్డ్‌గా ఉన్నా. అది కూడా అండర్ 500ల బెస్ట్ సమ్మర్ మాయిశ్చరైజింగ్ క్రీమ్‌తోని. అదేంటో చూపియాలా? సో, అదే ఆక్వాలాజికా వాళ్ళది ఇల్యుమినేట్ ప్లస్ హైడ్రా జెల్ మాయిశ్చరైజర్ అనమాట. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ టెక్స్చర్ అనమాట. చూసిరా అస్సలు వెయిట్గా లేదనమాట. వాటర్ లాగా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ జెల్లీ జెల్లీగా ఉంది. మీకు చేతి మీద చూపిస్తా. ఇట్లా జెల్లీ జెల్లీగా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్. ఇప్పుడు మీకు ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తా. చూసిరా స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది అండ్ స్కిన్ మీద చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. అస్సలు గ్రీజీగా లేదు అండ్ స్కిన్ కూడా అంత డ్రైగా ఇట్లా చిప్పిగా లేదు, చాలా సాఫ్ట్ అయిపోయింది కదా. సో దీన్ని మనము బాడీకి కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో చేతులు కూడా గ్రీజీగా ఆయిలీగా ఉండవు అండ్ మన స్కిన్కి మంచి హైడ్రేషన్ దొరుకుతుంది. సో ఇది అస్సలు హెవీగా ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, అస్సలు గ్రీజీగా ఉండదు అనమాట. అందుకే ఇది సమ్మర్కి బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మాయిశ్చరైజర్. మీకు ఇంకా ప్రూఫ్ కోసం బ్లోటింగ్ పేపర్ టెస్ట్ చేస్తాను అనమాట. సో ఫేస్ మీద అప్లై చేసిన కదా, ఇప్పుడు బ్లోటింగ్ పేపర్ని మీకు అప్లై చేసి చూపిస్తా. చూసిరా అస్సలు ఆయిలీగా అస్సలు గ్రీజీగా లేదు. సో ఈ మాయిశ్చరైజర్ అందుకోసమే మనకు సమ్మర్కి పర్ఫెక్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. సో ఈ మాయిశ్చరైజింగ్ క్రీము హైడ్రేషనే కాదు ఇంకా చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది మనకి. ఇందులో ఆల్ఫా అర్బటిన్ ఉంటుంది, స్కిన్ని మంచిగా ఈవెన్ టోన్ చేస్తుంది. హైర్లోనిక్ యాసిడ్ ఉంటుంది, 24 అవర్స్ వరకు మనకు మంచి హైడ్రేషన్ ఇస్తుంది. సో ఇందులో వైల్డ్ బెర్రీస్ ఉంటాయి, అది స్పాట్స్ని తగ్గించేసి స్కిన్ని మంచిగా బ్రైట్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఆక్వాలాజికా ఇల్యుమినేట్ హైడ్రాజెల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది జస్ట్ 399 రూపీస్కే మనకు అవైలబుల్లో ఉంది. బెస్ట్ డీల్ కదా. సో ఫస్ట్ మీరైతే 100 గ్రామ్స్ వేరియంట్ ఇందులో అవైలబుల్ ఉంటుంది. దాంతో మీరైతే ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో ఇందులోనే ఇంకా 2 వేరియంట్స్ ఉన్నాయి. సో ఇంకో వేరియంట్ వచ్చి ఆక్వాలాజికా గ్లో ప్లస్ హైడ్రాజెల్ మాయిశ్చరైజర్ పపాయా అండ్ విటమిన్ సి అనమాట. ఇది స్కిన్ని బ్రైట్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్వాలాజికా 5 బ్యారియర్ ప్లస్ హైడ్రాజెల్ మాయిశ్చరైజర్ అనమాట. అవకాడో 5 ఎసెన్షియల్ సిరమైడ్స్తోని దీన్ని తయారు చేస్తారు. ఇది స్కిన్ని స్ట్రెంథెన్ చేస్తుంది, మంచిగా హైడ్రేట్ చేస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా సమ్మర్లో ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ని అప్లై చేయడం మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. ఇది ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, ఆక్వాలాజికా అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఇల్లంతా నీట్గా తుడిచేసుకొని పండగ స్టార్ట్ చేసినాం అనమాట. తెల్లారండి నేను కూడా స్నానం చేసేసిన. సో ఉగాదికి కంపల్సరీ నాగంపేటలో జాతర అవుతుంది. చిన్న ఉన్నప్పటి నుండి ఈ జాతర అంటే మస్తు ఇష్టము. మా ఊరికి జాయింట్ ఫీల్డ్లు వచ్చేటి, జిలేబీల బండీలు, రాజస్థాన్ బండీలు, గాజులు అబ్బబ్బబ్బబ్బ మస్తు వచ్చేటి. ఇక రాను తెలిసిందే కదా, విలేజ్లలో అన్నీ తక్కువైపోతున్నాయి. సో మా దగ్గర కూడా ఒకటి 2-3 షాపులు వస్తున్నాయి అంతే. ఇవాళ ఉగాది రోజు దేవుని కళ్యాణం ఉంటుంది. సాయంత్రం గుడి చుట్టూ బండ్లు దింపుతారు. దాని తర్వాత మేమేమో ఇంట్లో పోలేలు చేసుకుంటాం, భక్ష్యాలు. మీరు స్వీట్ చపాతీలు, స్వీట్ అప్పాలు అంటారు కదా, అవే. సో అవిటితోని ఆ శనగపప్పు ఉడకబెట్టేటప్పుడు దాని మీద లేయర్తోని చారు చేస్తాం అన్నమాట. సో అది ఇలా చూపిస్తా. చారు, పోలేలు ఇవాళటి స్పెషల్ ఐటమ్స్ అనమాట.
దాని తర్వాత ఉగాది పచ్చడి కూడా చేస్తా. గుడి దగ్గరికి పోదాం, ఆడ దేవుని కళ్యాణం చూద్దాం. సాయంత్రం బండ్లు తిప్పేది ఒకవేళ మా ఆయన పోతే మొగలే పోతారు, అక్కడికి పోతే చూపిస్తా. మళ్ళీ ఈవినింగ్ షావ వస్తుంది. దాని తర్వాత ఈవినింగ్ కూరగాయలు కట్ చేస్తారు. రేపటి అన్నదానం అనమాట. సో ఈ అన్నదానంకి ఎక్కడెక్కడలో వస్తారనమాట. సో ఈ ఊరికేంచి అత్తగారింటికి పోయిన వాళ్ళు తల్లిగారింటికి వస్తారనమాట. ఉగాది కోలింటికాడ అలా పండుగ ఉంటుంది కాబట్టి పండుగ చేసుకొని తెల్లారి సత్రానికి వస్తారు. నాకు తల్లిగారు అత్తగారు ఇదే కాబట్టి నేను రెండు ఈయనే చూడొచ్చు అనమాట. సో ఇవాళటి ప్రోగ్రామ్ అంతా ఇది ఉంటుంది. ఇప్పుడైతే దేవునికి పూజ చేసి వంట స్టార్ట్ చేద్దాం. మా వాళ్ళు ఇల్లు మొత్తం ఇలా పెట్టారు, అందుకోసమని ఇట్లా సామాన్ అంతా పెట్టారు అనమాట. ఇది పైన ఊర్లో కారీలు వచ్చినాయి, కొనుక్కుంటున్నాం. బొంబాయి కారిటోస్. ఇక్కడ నేను తులసమ్మ కాడ ముగ్గేస్తున్నా. సమ్మర్లో వచ్చిందంటే వాటర్ బాటిల్ని కూడా పెద్ద టాస్క్. హెల్ప్ చేస్తాడు. దా చెయ్యి. మీ అన్న దగ్గరకు వచ్చినాం నిన్న. నేను నీ మీద బెంగటీలేడు. మరి ఎట్లనో ఏమో ఇప్పుడు వేరే హాస్టల్కి పోతాడే కథను. ఆవా చూసిరా, ఇక్కడ సూర్యుడు వచ్చేలోపు ఆల్మోస్ట్ మా వంట పని స్టార్ట్ చేసినాం. సూర్యుడు అప్పుడప్పుడు వచ్చే టైం కల్లా మా పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నాం మేము. ఇక నేను దేవుడి రూమ్లో దీపం ముట్టిస్తున్నాను అనమాట. సో ఏ పండగ వచ్చినా, శ్రీరామనవమి సంథింగ్ ఏది వచ్చినది నేను ప్రతిసారి చెప్తా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇంట్లో పూజనైతే కంపల్సరీ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇంట్లో దేవునికి దీపం ముట్టించినాకనే మనం గుడికి వెళ్ళినా, కొబ్బరికాయలు కొట్టినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా అనమాట. సో రోజు నిత్య దీపం చేస్తే మంచిది ఇంకా. సో నేనైతే పొద్దున సాయంత్రం రోజు 2 సార్లు దీపం ముట్టిస్తా. ఉగాది రోజు కూడా మంచిగా దేవుని ఫోటోలు అన్నిటిని తుడిచేసి వాటికి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ఇట్లా దేవునికి అయితే దీపాలు పెట్టేసినాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత అంటే దీపం ముట్టించిన తర్వాత ఛాయ్ అన్న తాగొచ్చని వెయిట్ చేసినాము. సో ఇట్లా తులసమ్మ కాడ అండ్ గుడిలో నేను దేవుని రూమ్లో దీపం ముట్టించేసినాను అనమాట. సో ఈడ నేను పోలేలతోని కట్టు సాంబార్ చేస్తారనమాట, కట్టు చారు. మీ దాంట్లో ఎంతమందికి తెలుసు? నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్ వాళ్ళకి తెలుసు. సో అట్లనే పోలేలు చేసుకుంటున్నాం. శనగపప్పును ఉడకబెడతాం కదా, ఉడకబెట్టిన నీళ్లు అండ్ దాని మీద వచ్చే ఆ కట్టుతోని చారు చేస్తాం అనమాట. అక్కడ శనగపప్పు ఉడుకుతుంది, ఇక్కడనేమో పోలేలకు అత్తమ్మ పిండి తడుపుతుంది అనమాట. సో మేమే ఉన్నాం కాబట్టి మనిషికి 2 వచ్చేటట్టు పిండి మంచిగా మెత్తగా, ఎంత మెత్త విసికితే అంత మెత్తగా పోలేలు వస్తాయి. ఇవి నేను చెప్పిన కదా కట్టుచారు కోసమని అట్లా నీళ్ళు అంపి దాంట్లో పసుపు, ఉప్పు, కారము, కళ్యమాకేసి మంచిగా దాన్ని మరగబెట్టాలన్నమాట. అల్లం ఎల్లిగడ్డ, కుడకపొడి అన్నీ వేస్తుంది. ఈ కట్టుచారు అన్నంలో తింటే అబ్బా ఎంత మంచిగా ఉంటుందో. అండ్ ఇది కొద్దిసేపు మరిగిన తర్వాత దీనికి తాలింపు వేయాలన్నమాట, అదే తాలింపు. సో నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి మంచిగా అవి గోలేదాకా వెయిట్ చేయాలి. అండ్ ఉప్పు, కారం అన్నాళ్ళని వేసారు కాబట్టి ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. వేస్తే కొంచెం పసుపు వేయచ్చు. ఇవి గోలిన తర్వాత అప్పుడు మనం మరగబెట్టుకున్నది ఉన్నది కదా, దాన్ని ఇలా పోసేయాలన్నమాట. కొద్దిసేపు పెట్టాలి, బగ్గసేపు మరగబెట్టద్దు. ఇది పోసిన తర్వాత ఇందులో శనగపిండి అన్న లేకపోతే బియ్యపిండి అన్న ఇట్లా మిక్సీ వేసుకొని చిక్కదనం కోసం, సో అట్లా మంచి వాటర్తోని ఉండలేకుండా మిక్సీ వేసుకొని దానిలో పోసేస్తామంటే కథ. బియ్యం పిండితో చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, శనగపిండితో చేస్తే ఇంకో రకమైన టేస్ట్ వస్తుంది. మంచిగా ఉప్పు, కారం అన్నీ మరిగేదాకా, ఉడికేదాకా మరగబెట్టాలన్నమాట. ఇక మేమేమో శనగపిండి ఈడ మిక్సర్లు వేసి పడుతున్నాం అనమాట, బెల్లం వేసి. అప్పుడైతే ఈ సుర్రవుతులల్లా మంచిగా ఇట్లా పప్పు రుబ్బుకునేది అనమాట. ఇప్పుడు ఇంకా మిక్సీలే కంఫర్ట్ కదా. సుశిరా కట్టుచారు ఎంత మంచిగా పైకి తేలుతుందో. ఇక పోలేల సంగతి మీకు తెలిసిందే, భక్ష్యాలు, బొబ్బట్లు ఇట్లా రకరకాలుగా అంటారు. అండ్ ఇది మేము గోధుమ పిండితో చేస్తున్నాము. మస్తు మంది మైదా పిండితో చేస్తారనమాట, ఇంకొంతమంది ఏమో 2 కలిపి కూడా చేస్తారు. సో గోధుమ పిండిని మిక్సీ చేసి కొద్దిసేపు ఒక గంట నానబెడితే ఇంకా సూపర్గా వస్తాయి అనమాట. దాన్ని అట్లా చిన్నగా చపాతీ లెక్క వేసి అందులో పూర్ణం పెట్టి మంచిగా దాన్ని క్లోజ్ చేసి చేత్తోని కొట్టుకుంటూ పెడితే కథ పోలే అనేది తయారైపోతుంది అనమాట. దీన్ని నెయ్యి వేసుకొని కాల్చుకుంటే మస్తు మంచిగా ఉంటుంది. సో ఈ పోలేలతో తినేందుకు పాలు కుడకపొడితోని ఒకటి చేస్తారు. నెక్స్ట్ టైం నేను మీకు అది చూపిస్తే ఇట్లా మనిషికి 2 పోలేలు తయారైనాయి. సుబ్బు కారు నడుపుతుండు. ఊర్లో మమ్మల్ని గుడికాడికి
తోలుకోబోతుండు. ఫస్ట్ టైం ఎక్కిన కారు. శుభు మాట్లాడా, ఏం మురిపిస్తున్నావు? మాట్లాడుకుంటే నడపాల కారు. ఎట్లా లాంగ్ డ్రైవ్ లకు రావాలంటే సోదే వేద్దా? ఇప్పుడు హైదరాబాద్ పోయేటప్పుడు నడుతావు రిటర్న్ లా? ఉండు, నాగంపేటనే ఉండు. కారు నడుపుతుండు. ఊర్లోనే సీట్ బెల్ట్ పెట్టుకోలేడు మావాడు, అంతే. ప్లీజ్ దాని గురించి తిట్టుకోకండి, ఇంకోసారి కనిపించదు. మేము పెట్టుకున్నాం. అమ్మమ్మా సూపు కారు నడుపుతుండు. గైస్, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది గుడి. చిన్నప్పుడు నేను పెరిగిందంతా ఈయనే అన్నమాట, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. అయితే ఇప్పుడు ఇటు సైడ్ ఊళ్ళో లోపలికి ఎవరికి ఉంటలేరని చెప్పేసి ఇళ్ళను ఇటు సైడ్ ముఖం చేయించింది అనమాట. కొత్తగా ఇటు సైడు దర్వాజా పెట్టించింది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అనమాట. వీళ్ళకి పాతింటి ఉండలే స్వయంభూ నరసింహస్వామి అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళ కుటుంబము, మా అమ్మోళ్ళు, మా మామలు అందరు కలిసి, అంటే వాళ్ళ సర్నేమ్తో ఎవరెవరైతే ఫ్యామిలీలు ఉంటారో వాళ్ళందరూ కలిసి, అండ్ అట్లనే ఊరోళ్ళు ఆ పొలంకి సంబంధించి ఆ జాగకి సంబంధించిన వాళ్ళు పెద్దక్క అనమాట. నేను ఇప్పుడు వీడియోలో పెద్దక్క అని చూపిస్తాను కదా, వాళ్ళు అట్లా జాగి ఇచ్చేసారు. కొంతమంది మోటార్ వేయించారు, గేట్లు పెట్టించారు. మా వాళ్ళు ఊరోళ్ళు చేసేది ఊరోళ్ళు చేసారు, మా వాళ్ళు చేసేది మా వాళ్ళు చేస్తే, ఇక స్వయంభూ నరసింహస్వామి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నరసింహస్వామి వెలిసింది కాబట్టి దాన్ని ఇట్లా గుడి లెక్క కట్టించారు అనమాట. సో ఈ స్వామి కూడా మస్తు పవర్ఫుల్. ఖచ్చితంగా రోజు దీప ఆరాధన జరుగుతుంది. ఇక్కడ పంతులు, అది అయ్యవారు ఉన్నారు కదా, ఆయన ఎవరో తెలుసా? నా చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్ పావని వాళ్ళ నాన్న అన్నమాట. చిన్నప్పటి సంది ఈయనకు దేవుడు అంటే మస్తు ఇష్టం. మా ముగ్గురు ఫ్రెండ్స్కి మంగళారతి పాటలు, దేవుని పాటలు అన్నీ వస్తుండే. అట్లా ట్రైన్ చేసిండు చిన్నప్పటి సంది. ఇక మేము అట్లా ఊళ్ళో దేవునికి మొక్కేసుకొని వచ్చిన తర్వాత మా కొత్త సేవ చూస్తుర్రా, రథం సో ఈ ఇయర్ నుంచి రథం తిప్పుతున్నాం అనమాట. ఇది మా ఊరు గుడి. నా మోస్ట్ ఫేవరెట్ దేవుడు వెంకటేశ్వర స్వామి అనమాట. ఈసారి గుడి లోపల కూడా మంచి కలర్ వేసారు, బ్రైట్ కలర్. దానివల్ల అసలు కొత్తగా కనిపించింది గుడి అంతా. సో అమ్మవారు అట్లనే శ్రీవారు మంచిగా తయారయ్యారు. మేము ఇక్కడ హోమం చేస్తామన్నమాట. సో హోమం మీద ఒక కప్పులు కూర్చుంటుంది, వాళ్ళ ఫ్యామిలీయే కూర్చుంటుంది. ఎన్ని ఏళ్ళ సందో అదొక మా ఊర్లో అదొక ఏమంటారు ఆనవాయితీ, ఆచారం లెక్క, అంచాన లెక్క అన్నమాట. ఇక ఈరోజు నేను చెప్పినా కదా వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంటుందని. మంచిగా పందిరేసిర్రు, ఆర్టిఫిషియల్ పందిరి కాదు, ఆకుతోని పందిరేసిండ్రు అనమాట. సో వెంకటేశ్వర స్వామిని అమ్మవార్లను కళ్యాణం చేపించిన తర్వాత జంటలు, కపుల్స్ ఉన్నోళ్ళు కపుల్స్ అక్షంతలు వేసారు, సింగిల్ ఉన్నోళ్ళు సింగిల్గా అక్షంతలు వేసినారనమాట. అలా లగ్గమైంది కదా, మనం అక్షంతలు వేయాలా. అండ్ పెళ్లి తర్వాత ఖచ్చితంగా ప్రసాదం ఉంటుంది కదా, అంటే దేవుడిది కాబట్టి ప్రసాదం, మనమైతే పప్పన్నం. సో ఇక్కడ దేవుడి కన్యాదానం అయింది కాబట్టి మనకి ప్రసాదం పులిహోర లెక్కిస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళందరూ దేవునికి మంచిగా మొక్కుకొని ఈడ అక్షంతల బియ్యం కలుపుతారు. అండ్ సాహిత్యం అంటారు మా దిక్కు. సో రేపటి అన్నదానం కోసము పప్పు, ఉప్పు, అట్లనే కూరగాయలు ఏది దోస్తే అది ఇవ్వచ్చు అనమాట. సో ఇట్లా రెండు కూడా మేము ఇంటికి నుంచి తీసుకొచ్చి దేవుని అక్షంతలలో కలిపినాము, అట్లనే సాహిత్యం కూడా ఇచ్చేసినాము. నేను పులిహోర ఇస్తున్నారని చెప్పిన కదా, అక్కడ కూర్చొని తినేసినాం అనమాట. ఇక రాత్రి షావ. సో అంటే తల్లిగారులకు ఎవరైనా సరే పండగలకు రావాలి అని అంటే అదొక ఆనందం కదా. అట్లా నా చిన్నప్పటి దోస్తులు, ఈ ఊరు నుంచి అత్తగారు ఊరు పోయిన వాళ్ళు అందరు వచ్చి, ఈసారి స్పెషల్ మేము రథం తీసుకుంటున్నాం కాబట్టి అందరు మంగళారతులు పట్టుకొని ఆ దేవునికి ఎదుర్కోలు చేసుకుంటా ఊరంతా, అంటే ప్రతి ఇంటింటికి తిరిగినట్టే ఆల్మోస్ట్గా అందరు వచ్చి ఇంట్లోకించి మంగళారతి ఇచ్చి దేవునికి చూపించి కొన్ని అక్షంతలు దేవునికి ఇచ్చి మనం అవి కొన్ని తీసుకొని ఇంటికి వచ్చు అనమాట. ఇక్కడ లైట్లు ఫుల్ ఎక్కువైపోయేసరికి దేవుడు కనిపించలేడు. మస్తు ట్రై చేసిన ఒక క్లోజప్ దిద్దామని, కానీ అస్సలు కనిపించలేదు అనమాట. ఇక ఇట్లా డీజేలా
దేవుని పాటలు పెట్టుకొని ఊరంతా అంటే ఆల్మోస్ట్ మస్తు ఒక హాఫ్ కిలోమీటర్ దాకా నడుచుకుంటా మళ్ళీ యూటర్న్ లాగా అంటే కంప్లీట్ రౌండ్ సర్కిల్ వేసి దేవుని దగ్గరికి తీసుకుపోతారనమాట. మేము చిన్న ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా ఒకళ్ళు ఆర్టిస్టులు లేకపోతే ఎవరన్నా నచ్చి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు. సో చిన్న ఉన్నప్పుడు వినాయక చవితిలకి ఏది కొత్త సినిమాలు వస్తే అట్లాంటివన్నీ ఒకళ్ళ ఇంట్లోకించి టీవీ అడకొచ్చి DVD ప్లేయర్ అడకొచ్చి సినిమా వేస్తుంది. సో ఈసారి మా గుడి కాడ చావా అనే మూవీ వేసిర్రు. కాకపోతే మేము పోలేకపోయినాము. అండ్ కూరగాయల కటింగ్కి కూడా అత్తమ్మ కొంచెం టైర్డ్ అయిపోయినట్టుంటే ఇంకా అత్తమ్మ పోలేకపోయింది. అత్తమ్మ పోకపోతే ఇక నేను ఎడిగించిపోతే అందుకే పోలే. ఇక మా చిన్న జాతర చూడండి, చిన్నపిల్లగాళ్ళు ఎట్లా ఆడుకుంటారో. అన్నదానం స్టార్ట్ అయిపోయింది. ఊర్లలో 9-9:30 కల్లా తినేస్తారు. అంటే మనకు చాయ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశలు ఎట్లనో వీళ్ళకు అన్నమే అట్లా అనమాట. అట్లాంటిది వీళ్ళ పండగ కాబట్టి 1 గంటన్నర అటు ఇటుగా అంతే. సో ఇవన్నీ కూడా ఈడ కూడా వంటలు ఎవ్వరు చేయరు, మా ఊళ్ళే చేస్తారు. అంటే వంట చేసే వాళ్ళని పెట్టుకోరు. ఒకళ్ళు కూరగాయలు కోస్తారు, ఒకళ్ళు పెరుగు కలుపుతారు అదే మజ్జిగ లెక్క, ఇంకొకళ్ళు ఏమంటారు వంట స్టార్ట్ చేస్తారు, బియ్యం కడుగుతారు. పెట్టేది వడ్డన జయంగా కూడా అయిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ వంట స్టార్ట్ చేస్తారు. అట్లా మొత్తం మా వాళ్ళే చూసుకున్నారు. ఇక జాతరలో ఈ మిక్చర్ బండ్లు అంటే నాకు చాలా ఇష్టము. సో మిక్చర్ పొట్లాలు కట్టిస్తున్నారు మా పెద్దక్క ఇంకా చిన్నక్క. అండ్ జిలేబీ మస్తు ఫ్రెష్గా వేస్తున్నారు. తినాలని అనిపించింది కానీ ఎందుకో మళ్ళీ వద్దులే ఉంటే మొత్తం తినేస్తాను టెంప్ట్ అయ్యి అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఇక దేవుని ఫోటోలు, గాజులు, రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు, ఆడుకునేవి అన్నీ ఉన్నాయి. ఎన్నేళ్ళైందో ఇట్లా గాజులు వేయించుకుని నేను చూసి. మా పక్కూరు రేంజర్లకి వస్తారన్నమాట వాళ్ళు. సో ఇక్కడ ఈ పిల్లగానైతే ఆగబట్ట వశం కాదు. మా అన్న పిల్లలు, మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ అయితే ఇదిగొని అని అన్నీ కొనిపించుకున్నారు. జాతరలకు పోయినప్పుడు తాళ్ళు, చేతి కడాలు కొనుకొచ్చుకున్నాడు ఒక మెమరీ కదా. సో మా ఊరి జాతరలకి ఎంతమంది కొనుక్కపోయారు. అండ్ ఈడనేమో చిన్న లక్కీ లాటరీ ఆట అండ్ అట్లనే ఈ రింగుల ఆట ఉంటుంది కదా, అవి చేసినారనమాట. సో ఇట్లా జాతర అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాం. ఇక మేము ఇంటికి వచ్చినామంటే కంపల్సరీ అత్తమ్మ చికెన్ అన్న మటన్ అన్న తినాలి. ఉగాది రోజు కాబట్టి తినలేకపోయినాం సండే అయినా. ఇక మండే దేవునికి ఆడ అన్నదానం తినేసి వచ్చిన తర్వాత చికెన్ రాత్రికి రొట్టెలు చేసుకుంటున్నాము. అందుకోసమని ఇట్లా చికెన్ కూర వండుతుంది అత్తమ్మ. అండ్ చపాతీలు మనిషికో 2 వచ్చేటట్టు మేము చేసేసుకున్నాం. అండ్ ముందు రోజు కూడా మా సుబ్బు మా ఆయన ఫ్రెండ్స్తో అక్కడ బయట తినేసినారనమాట. ఒక్క డిన్నర్ కూడా కలిసి చేయలేమని చెప్పేసి ఇక్కడ మేము చికెన్ చేయించుకుంటున్నాం. మంచిగా తిన్న తర్వాత ఇక స్టార్ట్ అయినాం. ఉగాది అయిపోయిందా? మనం ఇద్దరం వైట్ మొత్తానికైతే అట్లా ఇంటికాడ ఉగాది వేసుకొని ఏం పని చేయకుండా ఓన్లీ తినుడు పండుడు గుడుకోవడు ఇట్లనే పని చేసుకొని వచ్చేస్తున్నాం ఇంటికి. హైదరాబాద్ చూస్తారు ఫ్రెండ్స్, మాకు తెలియదు ఎట్టవా. మా ఇంటికి పోయేటప్పుడు హైదరాబాద్ ఎట్లుంటో మీకు తెలియదు, చూపిస్తా కాబట్టి. ఇది రింగ్ రోడ్ వచ్చేసినాం ఇంటికి అయితే కదా. సో అట్లా ఈ ఇయర్ ఈ ఉగాదిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చి ఉగాది మళ్ళీ ఒకసారి మా ఊరు పోతాం. ఎప్పుడు ఉగాది వచ్చినా ఇంటికి అయితే పోయి అక్కడనే మా పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.